భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లేందుకు రాజ్యాంగ ఫలాలే కీలకమని ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. ఏలూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్తో కలిసి పాల్గొన్న మేయర్ నూజహాన్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని కమిషనర్ భానుప్రతాప్ ఆవిష్కరించారు. అలాగే మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్, కమిషనర్ భానుప్రతాప్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగం అందరికీ సమాన ఫలాలు పంచుతుందన్నారు. ఈ వేడుకల్లో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, పలువురు కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Outsourcing, town planning section, ward planning secretary, గౌరవంలో స్వీకరించినటువంటి గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లకు, కోఆపరేటివ్ సభ్యులకు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, రాజ్యాంగం పొందుపరిచినటువంటి మరి ఏదైతే ఒక విలువల్ని మనందరం కూడా పాటించుకుంటూ ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం జనవరి 26 అంటే మరి ఏదైతే దేశ స్వాతంత్రం కోసం మరి ఎంతోమంది మరి పోరాడిన తర్వాత జనవరి 26వ తారీఖున మరి రాజ్యాంగాన్ని అమల్లో తెచ్చుకున్నటువంటి రోజు. మరి ఈరోజు దేశం కోసం పోరాడినటువంటి ఎంతోమంది మహనీయుల్ని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ మరి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. మరి మనందరం కూడా మన బాధ్యతగా ఏలూరు నగరంలో స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా చక్కగా చదువుకోవాలి. విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా వారి నాకు దీవెనలు తెలియజేస్తూ వాళ్ళందరూ చక్కగా చదువుకొని మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేకించి 1950 జనవరి 26వ తారీఖు నుంచి భారత రాజ్యాంగం మన దేశంలో అమల్లోకి వచ్చింది. గడిచినటువంటి 76 సంవత్సరాల్లో మన చుట్టుపక్కల దేశాల్లో కానీ, ప్రపంచంలో ఇతర దేశాల్లో కానీ ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నా కానీ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి ఒక అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి ముసాయిదా కమిటీ చైర్మన్గా బాధ్యత తీసుకొని రచించి మనకు అందించినందుకు ఈరోజు ఆ మహామనిషిని మనందరం కూడా తలుచుకోవాలి. ఈ గడిచిన 76 సంవత్సరాల్లో ఎన్ని విధాలైనటువంటి సమస్యలు వచ్చినా భారతదేశం చూసుకుంటే ఒక సంక్లిష్టమైనటువంటి భౌగోళిక స్వరూపం ఉన్న దేశం. వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, వివిధ రకాల జాతులు, మతాలు అన్ని డిఫరెంట్ బైఫర్కేషన్ ఉన్నా కానీ చివరికి అల్టిమేట్గా వీఆర్ ఆల్ ఇండియన్స్ అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేటువంటి రాజ్యాంగాన్ని రచించి మనకు అందించినందుకు ఆయనకు మనందరం మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పించుకుంటూ మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.